శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమానపడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా, వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా, మనం వీళ్ళని నమ్మచ్చా, ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్కి, అలాగే లలిత కళలలో నిర్వహణ బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు కానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులని బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచస్థానాన్ని చూస్తోంది కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళయోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలంలో ఆ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, 4 గ్రహాల యొక్క ఉనికి చక్కటి ఫలితాలను ఇస్తోంది. గురువుగారి యొక్క స్థితి సప్తమంలో సంచరిస్తూ చక్కటి దృష్టి ఫలితాన్ని ఇస్తోంది. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల గారి యొక్క ఫలితము,
ఏకాదశంలో చంద్రకేతువుల యొక్క ఫలితము. 4 గ్రహాల ఫలితాలు అది మాటలైన విషయం కాదు. చాలా అత్యద్భుతమైన ఫలితాలు అనే తెలియచెప్పొచ్చు. లాభస్థానంలో 2 గ్రహాల సంచారం కారణం చేత అనేక విధాలుగా మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు, ఎక్కువ ప్రయోజనాలు మీరు అందుకోబోతున్నారు. అలాగే ఇక్కడ నవమ స్థానంలో శుక్రాచార్యులు గారి యొక్క స్థితి చేత పితృవర్గరీత్యా చాలా లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అది పితృవర్గరీత్యా లాభం అనంగానే ఏదో ఆస్తి వస్తుందని మాత్రమే మనము అనుకోవసరం లేదు. తండ్రి గారు లేదా తండ్రి తరఫు బంధువులు ఏదైనా మాట సహాయం చేత గాని, లేదా రికమెండేషన్ ఏ దానికైనా రికమెండేషన్ చేయడం ద్వారా కానీ, లేదా నీకు నేనున్నాను ఏం భయపడొద్దు అనే ఒక భరోసా ఇవ్వడం గానీ, ఇలాంటివన్నీ కూడా మీరు లబ్ధి పొందబడే అంశాలే అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే గురువుగారి యొక్క సప్తమ దృష్టి విశేషం చేత రాశి పునీతం అవుతూ ఉంది. వృశ్చిక రాశి సన్మాన సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే వీరికి వ్యక్తిత్వం ఏదైనా కొద్దిగా ఆవేశపడే వ్యక్తిత్వం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఆ వ్యక్తిత్వము ఆవేశం తగ్గి ఒక పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తున్నాడు అనిపించేటట్టుగా ఉంటుంది ప్రవర్తన. అలాగే వ్యాపార వ్యవహారాలలో కూడా చాలా పరిణతి కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆదాయం పెరుగుతుంది అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు. ఇంట శుభకార్యాలు జరగడానికి అన్ని నిర్ణయాలు అవుతాయి. వాటి యొక్క ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మీరు చాలా అద్భుతంగా వాటిని మీ ఆధ్వర్యంలో చేయిస్తారు. వీటికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు మెప్పు పొందుతారు. చక్కటి భగవంతుడి ఆశీస్సులు మనకి లభించాయా అన్నంత తృప్తిగా మీరు చేసినటువంటి ఆ నిర్వహణ చాలా చాలా బాగుంటుంది. అలాగే మీ వాక్కు రాణిస్తుంది. సంతాన రీత్యా కూడా చాలా బాగుంటుంది. నిజానికి పంచమంలో రాహువు సంతాన రీత్యా అంత సంతృప్తినివ్వరు. కానీ సంతానాన్ని ఇచ్చిన తరువాత సంతానం లేదే అనేటటువంటి దిగులు ఉండొచ్చు ఎవరికైనా కానీ, సంతానం లేని వారికి. కానీ సంతానం జన్మించిన తరువాత చాలా చక్కటి అభివృద్ధి వస్తుంది. ఆ అభివృద్ధి మీకు చాలా సంతృప్తినిస్తుంది. అర్ధాష్టమ శని సంచార దోషం చేత ఏదైనా క్రయ విక్రయాలకి సంబంధించిన పనులు మీరు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు మరింత కష్టపడవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా మీరు కొంత సమయం వారితో కేటాయించవలసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ మాతృవర్గ రీత్యా మీరు ఆశీస్సులు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టే వారికి సేవ చేసే భాగ్యం మీకు కలిగిందా అనేటట్టుగా ఉన్నది. గురువు అనుగ్రహం ఉండడం వల్ల ఏ కష్టమైనా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎంత కష్టంలో అయినా కానీ అలాంటి అనుకూల పరిస్థితులు మీకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. మాతృవర్గానికి సేవ చేయండి. చక్కటి ఆశీస్సులు తీసుకోండి. అలాగే సద్గురువులకి ప్రణామాలు అర్పించండి. అనేక విధాలుగా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మారిన గ్రహస్థితుల రీత్యా ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే, ఇంతకన్నా మంచి పరిస్థితులు అయితే వారాంతంలో రావట్లేదు. చంద్రుడు ద్వితీయ స్థానము, బుధుడు దశమ స్థానము, అలాగే రవి గారి నవమ స్థానము, ఏవి కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలే మీకు వారాంతము కొనసాగుతూ ఉంటాయి అని భావిస్తూ, పరిహారాల విషయంలో శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. శివ కుటుంబానికి ఎర్రటి పూలతో పూజ చేసుకునే ఏర్పాటు చేసుకోండి. అనేక విధాలా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.